జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెద్దయ్య, గాయత్రిని దీపావళి పండక్కి కూడా తీసుకురండి. ఇలా ప్రతి పండక్కి వస్తూ పోతూ ఉంటుందా? అన్నయ్య, మీ అభ్యంతరాలు అనవసరం. దీపావళి రోజే ఎందుకు రమ్మన్నానంటే ఆ రోజు మా అమ్మ గాయత్రీదేవి జయంతోత్సవం. అలాగే ఆమె స్థాపించిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వార్షికోత్సవం. 3 పండగలనుకోండి, రచ్చ రచ్చ చేసేద్దాం. టపాసులు కసి మూతి మీద నుండి పేలుస్తా. రాకెట్టు మా ఆయన ప్యాంట్లోకి పంపిస్తా. చిచ్చుబుడ్డి అత్తయ్య చీరలో పెడతా. హే తింగర్ కోడలా, సంబరాన్ని సమస్యగా మార్చొద్దు. పెద్దయ్య, మీరు వెళ్ళండి. మంచిదమ్మా. అమ్మా గాయత్రి, అమ్మకి టాటా చెప్పు. విశాల్ని నాన్న అనేయండి, తప్పేముంది? పాలిచ్చిన తల్లి, ప్రేమించిన తండ్రి. అరే, టైటిల్ బాగుంది. మీరు వ్యంగ్యంగా అన్నా సరే నా మనసుకు తృప్తిగా ఉంది. సెలవు శాస్త్రి గారు. పెద్దయ్య, పాలు కోసం నాగయ్యని పంపిస్తూ ఉండండి. ఎలా మర్చిపోతానమ్మా, గాయత్రికి ఆహారం ఆధారం అదే కదా. ఉంటానమ్మా. ఉంటాను బాబు. గాయత్రిక ఊగిసలాడుతోంది, చూసారా? హలో పెద్దమ్మా, ఇప్పుడు వెళ్ళింది నువ్వు కాదులే, నీ పేరు గల పాప గాయత్రి. దీపావళి కొట్టేసిందిలే. ఆలోపే నిజ నిర్ధారణ జరుగుతుంది కూడా. వెరీ ఇంట్రెస్టింగ్ ఆయనే. సాక్ష్యాధారాలు లేకుండా నీకు న్యాయం జరిపించుకోబోతున్నావంటే ఎలా ప్లాన్ చేస్తున్నావో తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఇప్పుడు బానే ఉంటుంది. సత్యం బట్టబయలైనప్పుడు తప్పు చేసిన వాళ్ళకి భయం, వారికి సాయం చేసిన వాళ్ళకి నరకం, అన్నీ మొదలవుతాయి. పోలీసులు చూసుకుంటారులే నాయని. ముందు గాయత్రి వదిన జయంతిని, కంపెనీ సెలబ్రేషన్స్ని ఎలా జరుపుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అత్తయ్య, రేపు చెప్తాను. చాలా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే అమ్మ పునర్జన్మ ఎత్తిందని నమ్మిన నా భార్య కళ్ళల్లో సంతోషం చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.